హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దోశలోకి బొంబాయి చట్నీ చేసుకుంటున్నాం. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనం శనగపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాం. మనం ఇలా కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని మనం మిక్స్ చేసేటప్పుడు బాగా చూసి చేసుకోండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాం. బాగా పలుచగా చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అన్నీ వేసేసి కలిపేసుకున్నాం. మనం తాలింపు వేసుకొని ఇది మిక్చర్ లెమన్ పిండుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని మనం పచ్చివాసన పోయే వరకు ఇలా చిక్కబడే వరకు ఉంచుకోవాలి. మనం వేడి దోశలు వేసుకుంటున్నాం. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మన దోశ కూడా రెడీ అవుతుంది. మన వేడి